నీతో దేవునిచ్చిన మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 14:2 వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను రాయబడి ఉంది. కాబట్టి పార్ట్ 2గా మనం చెప్పుకుంటున్నాం. అతని జ్ఞానము అనగా దేవుని కుమారుని యొక్క జ్ఞానము. మనుషులు సాక్షులుగా నిలబడితే వాళ్ళు అబద్ధాలు చెప్పవచ్చు. నిజమే చెప్తానని ప్రమాణం చేసిన న్యాయవాది ఎదురు ప్రశ్నలు వేస్తుంటే కంగారు పడి తప్పులు చెప్పవచ్చు. తాను చూచిన దానిని చెప్పడంలో పొరపాటు పడవచ్చు. అతడు కొంత మట్టుకే చూసి ఉండవచ్చు. ఆ సంఘటన యొక్క పూర్వపరాలు అతనికి తెలియకపోవచ్చు. అయితే ఈ సాక్షి, ఈ సత్య సాక్షి అటువంటి వాడు కాదు. ఆయన ఎటువంటి వాడు? లోపం లేనివాడు, జ్ఞానం గలవాడు, దేవునికి ఉండవలసిన సమస్త లక్షణములు కలిగిన వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వజ్ఞుడు. ఆయన పొరపాటు పాడాడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయనకు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరి విషయాలు తెలుసు. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఆయనకు తెలుసు. ఆయనకు సమయం, స్థలం, ఏది ఎలా జరిగింది అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆయన ఉద్దేశాలు, పద్ధతులు, ప్రతిది తెలుసు. మనము మాట్లాడిన, చేసిన ప్రతి దాని వెనక ఉన్న తీవ్రత, ప్రభావం ఆయనకు తెలుసు. ఇటువంటి సాక్షి ఎక్కడ ఉండరు. ఎందుకంటే ఆయన నమ్మకమైన సత్య సాక్షి అయిన యేసుక్రీస్తే. ఆయనే మన సాక్షి, దేవుడే మన సాక్షి. కాబట్టి ఆ సాక్షి నీకు నాకు జ్ఞానం ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఆ సాక్షి అయిన వాడు చూస్తున్నాడు కనుక నీ విషయమై ఆయన సాక్ష్యం ఇచ్చివాడే ఉంటాడు. కాబట్టి మనుషులు సాక్ష్యాలు మనకు అనవసరం, కానీ దేవుడు నీ పక్షంగా ఉండే సాక్ష్యం ఇవ్వగలిగిన గొప్ప వ్యక్తిగా నువ్వు మారి ప్రభు యొక్క ఆశీర్వాదాలు నిజముగా పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.